నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ20 మ్యాచ్ లో మన టీమిండియా గ్రేట్ విక్టరీని సాధించింది భయ్య. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకు మన భారత బ్యాటర్లు చుక్కలు చూపించారనే చెప్పాలి. బ్యాటింగ్ ఆర్డర్ మార్పులో భాగంగా ఫస్ట్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ తన టీ20 కెరీర్లోనే మొదటి సెంచరీతో అదరగొట్టాడని చెప్పాలి. 56 బాల్స్ ఆడిన తిలక్ వర్మ 107 రన్ చేసి అవుట్ అయ్యాడు. అలాగే టీమిండియన్ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ కూడా అద్భుతమైన షాట్స్ తో 50 రన్ చేసి అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ తో కలిసి టీమిండియా మంచి స్కోర్ చేయడంలో పాత్ర వహించారు. 20 ఓవర్లు ఆడిన మన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు మంచి స్టార్ట్ అయి దక్కిన పవర్ ప్లేలోనే ఓపెనర్స్ కోల్పోవటం, ఆ తర్వాతే వెనువెంటనే మరో 2 వికెట్లు పడడంతో సౌత్ ఆఫ్రికా కష్టాల్లో పడింది. కష్ట సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అయిన క్లాసెన్ టీమిండియన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడని చెప్పాలి. ఒకే ఓవర్లో 3 హ్యాట్రిక్ సిక్సెస్ తో 22 బాల్లోనే 41 రన్ చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్రో జాన్సన్ క్లాసెన్ ని మైమర్చేలా కేవలం 17 బంతుల్లోనే 4 4లు 5 6లతో 54 రన్ చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికాకు చివరి ఓవర్లో 25 రన్స్ చేయాల్సి ఉండగా బౌలింగ్ చేయడానికి వచ్చిన హర్షదీప్ 13 రన్స్ మాత్రమే ఇచ్చి సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 11 రన్స్ తేడాతో ఓటమి పాలయ్యింది. తన కెరీర్ లోనే మొదటి సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. సో ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ20 మ్యాచ్ వివరాలు. మరో మ్యాచ్ వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.